రెడ్డి రవికిరణ్ గారు స్వాగతం, పాపారావు గారు స్వాగతం. సో ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను రవికిరణ్ గారు, ఎందుకంటే బీజేపీ పార్టీ ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ అలాగే నీతి ఆయోగ్ సిఫారసులు ఇవన్నీ కూడా అనుసరిస్తూ కూడా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వడం కుదరదు అనేటువంటి ఒక స్టాండ్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు అని వస్తున్నటువంటి టాక్లో ఒకవేళ నితీష్ కుమార్ గారు నిజంగా డిమాండ్ చేస్తే ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ నితీష్ కుమార్ గారు డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది ఏంటి? ఓకే అండి, మీ పేరండి? సునీల్. హలో, సునీల్ రవికిరణ్ గారు. ఓకే సునీల్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మీరు ఇందాక ఉపోద్ఘాతంలో ప్లానింగ్ కమిషన్ అన్నారు. ప్లానింగ్ కమిషన్ లేదండి, ఇప్పుడు అదే 2014 తర్వాత రద్దయిపోయింది. ఇప్పుడు అది లేదు. అది అయితే మీరు లేవనెత్తిన అంశం జేడీయూ అయితే 2 రోజుల క్రితం నితీష్ కుమార్ గారు వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో కొన్ని తీర్మానాలు వారు చేయటం జరిగింది. దానిలో ఒకటి ఏంటంటే, ఆ రాష్ట్రానికి ఒక 15 ఏళ్ళుగా మాకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. సో ప్రత్యేక హోదా లేకపోతే అది ఇవ్వలేకపోతే ప్రత్యేక ప్యాకేజీ అన్న ఇవ్వాలని ఒక డిమాండ్. ఇంకోటి అంటే వాళ్ళ యొక్క రెజల్యూషన్, వాళ్ళ యొక్క పార్టీ రెజల్యూషన్ అది. రెండోది, ఇటీవల వాళ్ళ రాష్ట్రంలో కొన్ని రిజర్వేషన్స్ కూడా 50% నుంచి 60% పెంచుకున్నారు. దాన్ని హైకోర్టు రాజ్యాంగ విరుద్ధం చెప్పి కొట్టేసింది. దాని మీద ఒక రకమైన రెజల్యూషన్. ఇంకో మూడోది, వేరే నీట్ దోషుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళ యొక్క జాతీయ అధ్యక్షుని కూడా ఎన్నుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన వీక్షకులకు కూడా మనం చెప్పవలసింది ఏంటంటే, బీహార్ రాష్ట్రం నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా గత 20 ఏళ్ళుగా ఉన్నారు. సో వారు గత 15 ఏళ్లుగా ఆ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, తద్వారా మాకు అధిక నిధులు వస్తాయి, ఎందుకంటే దేశంలో అత్యంత పేదరికమైన రాష్ట్రం మాదే కాబట్టి మాకు ఇవ్వండి, ఏదో రకంగా సహాయం చేయడం 15 ఏళ్లుగా అడుగుతున్నారు. దీనికి సంబంధించి అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ రఘురాజన్ కమిటీ అని చెప్పి కమిటీ వేశారండి. ఈ కమిటీ ఏంటంటే, టు ఇవాల్వ్ ఇన్ ఏ కాంపోజిట్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి మల్టీ డైమెన్షన్ ఇండెక్స్ తీసుకుంటూ వివిధ రాష్ట్రాలు ఏ ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అని రఘురాజన్ కమిటీ సెప్టెంబర్ 2013లో వాళ్ళకు నివేదిక ఇచ్చారు రఘురాజన్ కమిటీ. ఈ కమిటీ ఏమన్నారంటే 3 కేటగిరీలో డివైడ్ చేశారు. లీస్ట్ డెవలప్ అంటే తక్కువ డెవలప్మెంట్ లేని, అంటే అసలు డెవలప్మెంట్ సరిగ్గా లేని, అలాగే ఇంకోటి కొంచెం మెరుగ్గాను 3 కేటగిరీలు విభజించుకున్నారు. 3 కేటగిరీలు పెట్టుకున్నారు. లీస్ట్ డెవలప్మెంట్, లెస్ డెవలప్డ్, రిలేటివ్లీ డెవలప్. ఈ కేటగిరీలో రఘురామరాజు కమిటీ ఏం చేసిందంటే 11 రాష్ట్రాలని లీస్ట్ డెవలప్మెంట్ స్టేట్స్ గా పెట్టారు. అంటే ఈ బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మేఘాలయ, ఇలా 11 రాష్ట్రాలు పెట్టి వీళ్ళందరికీ అధిక నిధులు ఇవ్వాలి. అధిక నిధులు ఇవ్వాలి అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు స్పెషల్ స్టేటస్ దానికి బెటర్. అండ్ అకార్డింగ్ టు ద కమిటీ దీస్ 2 రికమెండేషన్స్ ఎఫెక్టివ్లీ సబ్జ్యూమ్ వాట్ ఈస్ నౌ స్పెషల్ కేటగిరీ. అంటే ఏదైతే స్పెషల్ కేటగిరీ ఉందో దాని రకంగా ఇస్తే బాగుండు అని చెప్పేసి ఆ యొక్క కమిటీ ఇచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు ఇంకా పార్లమెంట్ లో కూడా గట్టిగా అడుగుతున్నారు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి. అదేం కుదరదు, అది ఆ డైమెన్షన్ వేరు, ఇది అవదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇటీవల నీతి ఆయోగ్ వచ్చాక నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి 2023లో రిలీజ్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదరికం ఏ రాష్ట్రాల్లో ఎలా ఉంది, పరిస్థితి ఏంటి, 2015 నుంచి 15-16 ఒక గణాంకం చేస్తే 2021లో కూడా గణాంకం చేశారు. 2 కంపేర్ చేశారు. దీనిలో నెంబర్ 1 పావర్టీలో అంటే అత్యధిక పేదలు ఉన్న రాష్ట్రం బీహార్. ఇది ఎంత 33.71%. ఆ తర్వాత జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 6%, బీహార్ 33%. అదే 2015లో అయితే బీహార్ 51%. ఈ 6 ఏళ్లలో కొంత 33% పెరిగింది. రవికిరణ్ గారు ఏ ఇయర్ అనేది పాపారావు గారు ఒకసారి అడుగుతున్నారు. ఏ ఇయర్ లో 55%, ఏ ఇయర్ లో ఇప్పుడు 33%కి వచ్చింది? 2015-16లో బీహార్ లో 51.89%. ఇప్పుడు అంటే 2019-21లో బీహార్ లో 33.76%. అలాగే ఆంధ్రప్రదేశ్ లో గతంలో 11.77 ఉంటే ఇప్పుడు 6.06%. ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా అది చూసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా బీహార్ రాష్ట్ర వాళ్ళ లోక్సభలో కూడా పలుమార్లు లేవనెత్తారు అంశం. ఇప్పుడు మీకు ప్రశ్న చూపిస్తాను. లోక్సభలో లల్లన్ సింగ్ గారు, అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి, అప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన 2/2/2020 లోక్సభలో అడిగిన ప్రశ్న, ఇదిగో నీతి ఆయోగ్ కూడా చెప్పింది కదా దేశంలో అత్యంత పేదరిక రాష్ట్రం మాదే, మా రాష్ట్రం పేదరికంగా, మరి ఈ దానికి ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంది కదా అని చెప్పేసి అడిగితే అప్పుడు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే 14th ఫైనాన్స్ కమిషన్ ముందు వరకు ప్రత్యేక హోదా రాష్ట్రాలని చెప్పేసి 30% నిధులు విడిగా తీసి అన్ని ఇచ్చారు. ఇప్పుడు 14th ఫైనాన్స్ డిఫరెన్స్ తీసేసి 32% నుంచి 42% కి ఎవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ స్టేట్స్ పెంచేశారు, ఎక్కువ నిధులు ఇస్తున్నారు. అలాగే రెవెన్యూ డెఫిషియట్ కూడా విడిగా ఫిల్ చేస్తున్నారు. అలాగే గ్రామాలకి మున్సిపాలిటీ కూడా నేరుగా నిధులు ఇస్తున్నారు. సో ఈ పద్ధతిలో ఉంది కాబట్టి ఫైనాన్స్ కమిషన్ తీసేసింది కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత బ్యాక్ డ్రాప్ దేర్ ఇస్ నో ప్రపోజల్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఎనీ స్టేట్ ఇంక్లూడింగ్ బీహార్ అని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సో ఇది దీన్ని నేపథ్యం. సో ఈ రోజు అయితే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి, అది ముగిసిన అధ్యాయం, ఎవరికి ఏ రాష్ట్రానికి లేని విషయం. ఇప్పుడు అది కాదు రవికిరణ్ గారు, పాపారావు గారు మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు, మన అంశం ఏంటంటే అది మనకి అప్లై చేసుకుంటే మనం ఏమనుకున్నాం, ప్రత్యేక హోదా అని చెప్పి 2014లో పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్ వచ్చాక అయ్యే పరిస్థితి కాదని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో మనం తీసుకున్నాం. దానికి మన అసెంబ్లీ కూడా ఆమోదించింది కూడా కేంద్ర కేబినెట్ పంపించి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది. ఈ విషయమై ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రంలో అమలు ఉందా లేదా అని చెప్పేసి 27/7/2020 పార్లమెంట్ లో జీవీ నరసింహారావు గారు అడిగారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అన్నారు కదా, అసలు అమల్లో ఉందా, ఎంత ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పార్లమెంట్ లో ఇచ్చిన సుదీర్ఘమైన సమాధానంలో కావాలంటే జూలై 23, 2020 రాజ్యసభలో ఈ యొక్క జీవీఎల్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఎవరైనా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఆ రోజు వరకు 7,798 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇవ్వటం జరిగింది అని చెప్పి మొత్తం టాబ్లెట్ ఫార్ములేట్ లో కూడా ఏ దాని నుంచి ఏ హెడ్ కి ఇచ్చారో కూడా ఇవ్వడం జరిగింది. సో బీహార్ వాళ్ళు ఏమడుగుతున్నారు, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. మనకు ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజీ ఆల్రెడీ తీసుకుంటున్నాం. సో ఇది అమల్లోనే ఉంది. ఇప్పటికి 10,000 కోట్లు 11,000 కోట్లు ఎంత అయ్యి ఉండదు. సో ఇప్పుడైతే ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రత్యేక ప్యాకేజీ అని బహుశా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా తీసుకెళ్తారో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఏ రెస్పాండ్ అవుతారో చూద్దాం. దాని ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా, ఏమి ఇస్తారా, ఏం కాదు చూద్దాం. మనకైతే ప్రత్యేక ప్యాకేజీ అమల్లో ఉంది. మన రాష్ట్రంలో ఆల్రెడీ అమల్లోనే ఉంది ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నా.